హాయ్ అండి, గుడ్ మార్నింగ్. జర్మనీలో నేను డే అంతా ఏం చేశాను అన్ని విశేషాలతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మా బుడ్డిగాడికి తలకు ఆముదం పెట్టడంతో స్టార్ట్ అవుతుందండి. మంచిగా నిద్రపోయావా రాత్రి? మంచిగా నిద్రపోయావా? ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇదండి. మనం ఎలాగో అక్కడ దోశలు ఇడ్లీలు ఎప్పుడు తింటాం కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇవే తింటాను ఎక్కువగా. ఇవే మనం ఇంకా ఈ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ మనకు దొరకవు కదా అని చెప్పేసి ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. యాపిల్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఇలాంటివి తింటూ ఉంటాను అనమాట. నన్ను బ్రెడ్ మీద క్యారమిల్ బటర్ అప్లై చేశానండి, దానిపైన ఫ్రూట్స్ పెట్టుకున్నా. చాలా బాగుంది. ఈరోజు మా లంచ్ ఏంటో చెప్పనా? మటన్ కీమా. ఇక్కడ మటన్ కీమా ఇలా ఉంటుందండి. మనకైతే మేక కదా, గోట్ కదా. ఇక వీళ్ళదేమో ల్యాంబ్ అనమాట. ల్యాంబ్ ఇక్కడ అన్ని స్టోర్స్, లోకల్ స్టోర్స్లో దొరకదు. ఇది టర్కీ స్టోర్స్ ఉంటాయి విడిగా, అందులో దొరుకుతుంది. అందులో అయితే ఫ్రెష్గా ఉంటుంది, మామూలుగా ఫ్రోజన్ కాకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇది 1/2 kg అండి. ఇది 1/2 kg కీమా అనమాట. మా పాపకి ఇప్పుడు కీమా పెట్టాలి కదా, సో అందుకని చెప్పేసి కీమా తీసుకొచ్చాము. ఇది ఎంత అవుతుందంటే 1/2 kg 9 euros అనమాట. 9 euros అంటే ఒక్కొక్క యూరో 90 రూపీస్ ఉంటుంది. 90 రూపీస్ అంటే 810. 1/2 kg 810 అనమాట. అలా ఉంటుంది కాస్ట్. కానీ బాగుంటుంది, ఫ్రెష్గా మన మటన్ లాగా పర్లేదు, మన మటన్ లాగే ఉంటుంది అనమాట. ఇది చూడండి ఎలా ఉందో, మన మటన్ లాగే ఉంటుంది. టేస్ట్ పెద్దగా తేడా ఏమి ఉండదు, బట్ ఇది ల్యాంబ్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ కీమా ఎలా చేయాలో చూద్దాం. నేను మొత్తం ఇంట్లో ఇలా దీనికి చిల్లు గన్న ఒకటి ఉందండి, దీన్ని ఇలా షిఫ్ట్ చేసుకొని ముందు దీనిలో పెట్టేసి కడిగేద్దాం. లేకపోతే మామూలు కడిగితే మొత్తం వాటర్తో పోతుంది, ఇంకేం మిగలదు అక్కడ. అందుకని చెప్పేసి మనం చిల్లు గిన్నెలో నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఎలా వస్తాయో చెప్పదా మీకు ఒకసారి. ఇక్కడ ట్యాప్ ఏమో ఇటువైపు అంటేనేమో హాట్ వాటర్, ఇటువైపు అని ఇలా ముందుకు లాగాలన్నమాట. తర్వాత ఆఫ్ చేసేసి మళ్ళీ అటువైపు అంటేనేమో కూల్ వాటర్ అనమాట. అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం కొంచెం హాట్ వాటర్తో కడుగుదాము, లైట్ హాట్ వాటర్తో దీన్ని నీట్గా కడుగుతాం. చూసారా, మన మటన్ అంతా వేస్ట్ అవ్వకుండా నీట్గా క్లీన్ అవుతుంది. మనం మామూలుగా వాటర్లో పోసి కడిగామనుకోండి మొత్తం పోతుంది కదా, మొత్తం పోతూ ఉంటుంది. కర్రీ చేయడానికి ఒక ఆనియన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేశానండి. ఒక చాలే అనిపించింది, ఇంకో ఆనియన్ అలా ఉంచేసాను. ఇంకా ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. దీనిలో కర్రీ లీవ్స్ కూడా వేస్తే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈ కర్రీ లీవ్స్ చూసారా, మనకి వేపాకు ఉంటుంది చూడండి. మనమైతే దీన్ని వేపాకని అనుకుంటాం, దీన్ని స్మెల్ చేస్తే తప్ప మనకి ఇది కరివేపాకు అని అర్థం కాదనమాట. వేపాకు ఉన్నట్టుంది. ఈ నైఫ్తో కట్ చేయడం చూస్తే మీరు అసలు వంట చేసిన పాపని పోలేదేమో అనుకుంటారు ఎవరైనా. ఎందుకనంటే నాకు నైఫ్తో రాదండి. మీరు అక్కడ నేను ఇండియాలో చేసినప్పుడు చూస్తుంటారు కదా, కట్టర్తోనే చేస్తాను. నాకు దీంతో అసలు రాదనమాట. సన్నగా కట్ చేయాలంటే ఇంక అయిపోయినట్టే నా పని. అందుకని చెప్పేసి ఆనియన్ కట్టర్ ఉంటుంది కదా, ఇలా లాగేది, అది తీసుకొని దానిలో కట్ చేస్తాను, అది తురిమేస్తాను అనమాట. అందుకని సన్నగా కట్ చేసి అసలు పెట్టుకోండి. నేను ఈ నైఫ్తో నేను సన్నగా కట్ చేయాలి. ఇంక అంతే, మా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే డిన్నర్కి అయితే చిన్నగా. ఈ స్టవ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని గురించి డీటెయిల్డ్గా మీకు హోమ్ టూర్ చేసినప్పుడు చెప్తానండి. దీనికి ముందు 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చెక్క, తర్వాత ఒక 3-4 లవంగాలు, తర్వాత ఒక యాలుక్కాయ తీసుకున్నా, ఒక 2 మిర్చి కట్ చేశాను కదా, కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేశాను, కొత్తిమీర. ఈ కొత్తిమీర అండి మనకైతే ఎంత మురికిగా ఉంటుంది కదా కొత్తిమీర. అసలు ఇక్కడైతే ఇదైతే ఇంకా 2 days అయిందండి తెచ్చి. ఎంత బాగుందో చూసారా. అసలు మనకి ఆకుకూరలు కానీ ఇవి కానీ ఇంకా కడగక్కర్లేదేమో అన్నట్లుగా ఉంటుంది. బట్ మన సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి మనం నీట్గా కడిగి పెట్టుకుంటాము. కానీ ఎంత నీట్గా ఉంటాయంటే, పాలకూర అయితే నీట్గా కడిగి అంతా లీవ్స్ నీట్గా సపరేట్ చేసి కవర్లో పెట్టి ఉంటుంది అనమాట. ఇందులో 2 గంటలు ఆయిల్ వేస్తున్నాను నేను ముందు. ఇక్కడ అండి మామూలుగా మనం కూరగాయలు తెచ్చుకున్నాం అనుకోండి, కూరగాయలు తెస్తే వాటన్నిటినీ నీట్గా సర్దుకోవడం ఇదంతా మనకు పెద్ద హెక్టిక్ టాస్క్ అనమాట. కానీ ఇక్కడ అసలు కూరగాయలు తెస్తే కవర్లు నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. కూరగాయలతో అయితే పనే ఉండదండి. మనకి ఇండియాలో అయితే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, అమ్మో అసలు
ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడే వేసామనుకోండి అదో అడగంటుతూ ఉంటుంది అనమాట. అందుకని ఇది కొంచెం వేగనిచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం వేగా చూడండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1/2 kg కదా, 2 స్పూన్స్ వేద్దాం. తర్వాత ఇంకా మటన్ వేద్దాం. ఇందులో ఇది మనం కడిగి పెట్టుకున్నాం కదా, మటన్ మొత్తాన్ని ఇందులో షిఫ్ట్ చేద్దాం. దీనిలో పసుపు వేద్దాం కొంచెం. ఆ తర్వాత ఉప్పు కూడా వేద్దాం. ఇక్కడ కళ్ళుప్పు లేదండి, ఇంకా అందుకని సాల్టే వేస్తున్నాను. యాక్చువల్గా కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పే వేయండి, బాగుంటుంది. ఉప్పును ఎప్పుడూ కూడా జాడీల్లో కానీ ఇలా సీసాల్లో కానీ స్టోర్ చేయండి. ప్లాస్టిక్ వాటిలో స్టోర్ చేయకండి. స్టీల్ వాటిలో కానీ ప్లాస్టిక్ వాటిలో కానీ స్టోర్ చేయకండి. కర్రీ కొంచెం అండి ఉడకబట్టిన తర్వాత ఇలాగ చూడండి, కొంచెం దానిలోంచి వాటర్ వచ్చేసాయి. అలా ఉడకబట్టిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేద్దాం. ఇంకా కారం అవన్నీ కూడా తర్వాత వేద్దాము. ఇదండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎంత బిజీగా ఉండే వీళ్ళు ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఎంత మ్యాటర్ ఆఫ్ 10 minutes, మీరు చూసారు కదా, మ్యాటర్ ఆఫ్ 10 minutes అనమాట. చక్కగా 10 minutesలో కర్రీ అయిపోతుంది. హ్యాపీలో బాగా వాటర్ వచ్చేసాయి చూడండి. ఇంక ఇలా ఈ రేంజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేద్దాం. ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టేద్దాం. ఆ తర్వాత ఇంకా కారము, గరం మసాలా ఇవన్నీ కూడా తర్వాత వేసుకుందాం. అది ఎందుకు తర్వాత వేయాలి అనేది మీకు మళ్ళీ చెప్తాను. ఇక్కడ గంటలు పెట్టుకోవడానికండి ఇలా ఇది ఒకటి ఉందండి. చక్కగా నేనైతే ఏం చేస్తానంటే మన ఇండియాలో ఓ ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో పెట్టుకుంటాను అనమాట. ఇదేదో బాగుంది కదా గంటలు పెట్టుకోవడానికి, చక్కగా ఒక 3 గంటలు పెట్టుకోవడానికి అన్నట్టు ఉంది. నాకు ఇది బాగా నచ్చింది. ఇంకా వాటర్ పోసేసి ఇలా కొంచెం ఉడకబెట్టినప్పుడు ఇక మూత పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తే ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయండి. విజిల్ వచ్చేసింది. ఎలా ఉందో దీని కండిషన్ ఏంటో చూద్దాం. దీనిలో ఇప్పుడు కారం ఇందాక వేయలేదు ఎందుకు మసాలా కానీ అనుకున్నాను. సో చెప్పాను కదా, ఎందుకంటే మా కన్నయ్య కారం తిండండి, అస్సలు తిండు. అందుకని చెప్పేసి వాడి కోసమని కారం లేకుండా ముందు కర్రీ తీసేసి కొంచెం ఆ తర్వాత కారం యాడ్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట. అందుకని ఇంక అంతవరకు ఉడికించేసాం విడిగా. చెప్పాను కదా మా కన్నయ్యకి కారం వేయకుండా తీయాలని. సో వాడికి కొంచెం తీసానండి గిన్నెలో తీసి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. 2.5 స్పూన్ సరిపోతుంది. అంటే నేను సమ్మర్లో ఎండుమిర్చి తెప్పించేసి కారం నీట్గా ఎండబెట్టేసి పొడి చేయిస్తాను అనమాట. కొంతేమో సాంబార్ కారం చేయిస్తాను, కొంతేమో ప్లెయిన్ కారం. ఇదేమో సాంబార్ కారం అనమాట. చికెన్ కానీ ఫిష్ కానీ ఇలాంటి వాటిలో ఉండి ప్లెయిన్ కారం వేసుకొని విడిగా మసాలాలను వేసుకుంటేనే బాగుంటుంది. నాకు అలాగే నచ్చుతుంది. 1 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నానండి. అంటే ధనియాలు అన్నీ, చెక్క, లవంగ అన్నీ కలిపి చేశాను అనమాట. ఇది ఇంకా కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు ఆపేసి కొత్తిమీర అవి చల్లుకుందాం అనమాట. ఇంకా అంత అయిపోతుంది. ఎంత ఈజీనో చూసారా. బ్యాచిలర్స్ కానీ అస్సలు వంట రాని వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈజీగా చేసేది. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. అవునండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇంకా దీని కాంబినేషన్కి ఏం చేసుకున్నాము, డే అంతా ఏం చేసాము, ఇదంతా కూడా ఒకే వీడియోలో సరిపోలేదండి. అందుకని ఇంకొక పార్ట్ని రిలీజ్ చేస్తాను. ఇది పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ చేస్తాను. తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలతో ఉంటుంది. సో కీప్ వాచింగ్ టిల్ దెన్, బాయ్, సీ యూ.